తెలంగాణ ప్రజలు ఇవ్వాల్సినంత గుర్తింపు ఇచ్చిర్రు, గౌరవం ఇచ్చిర్రు. మాకు పదవులు అక్కర్లే. ఇంకా మేము ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాళ్ళం బతుకున్నాం. ఈ బోనస్ లైఫ్ మీకోసమే, మనందరి కోసమే. మీరు అవసరమైతే ఒక కొత్త రాజకీయ వ్యవస్థ కావాలి. మీరు అడుక్కునేటోళ్ళు కావద్దు. మీరు పీజీలు, పిహెచ్డీలు, ఎంఏలు, ఎంఫిల్లు చేసి అటెండర్ల పోస్టుల కోసం, గ్రూప్ 1 పోస్టుల కోసం ధర్నాలు చేస్తుంటే కొడుకులు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటున్నారో లేదా? ఇవాళ ఏ రాజకీయ నాయకుడి కన్నా సమాజంలో ఇజ్జతుందా? ఎందుకు లేదంటే వాళ్ళంతా దొంగనా కొడుకులు కాబట్టి. వాళ్ళు స్లిప్పర్లకి గతి లేని వాళ్ళు చార్టర్ ఫ్లైట్ లో తిరుగుతున్నారా లేదా? బ్యూటీ పార్లర్ నడుపుకునే వాళ్ళు బుర్జ్ ఖలీఫాలో బిల్డింగ్లు కొనరా లేదా? ఇవాళ కవిత చిలక పలుకులు మాట్లాడుతుంది కదా, నా తోటి సోదరి కవితక్క, రా ఇక్కడికి రా. నిరుద్యోగుల కోసం ఆమరణ దీక్ష చెయ్యి. మీ అయ్యని అడుగు, 10 సంవత్సరాలు ఎందుకు నోటిఫికేషన్ ఇయ్యలే బద్మాషని అడుగు. నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా చిలక పలుకులు, అసలు దొంగ ఎవరో చెప్పాలి. కవిత ఇప్పుడైనా నిజాయితీగా మాట్లాడాలి. ఎందుకంటే దయ్యాలు, వేదాలు, రాజకీయాలు మాట్లాడుతుంది కదా. ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది బాధ్యత. కేరళ అనేది రోల్ మోడల్. కేరళలో ఏ రోజు జాబ్ నోటిఫికేషన్ ఖాళీ అయితే ఆ మంత్ లోనే, ఆ ఇయర్ లోనే నోటిఫికేషన్ ఇస్తారు. అవునా కాదా? పిఎస్సి స్టాండర్డ్స్ అని చెప్తున్నారు. ఈ చెత్త నా కొడుకులకి సిలబస్ పెట్టడం కూడా రాదు. వికీపీడియా అనేది సిలబస్ అవుతారా? ఆడు టీఎస్పీఎస్సీ చైర్మన్ వాడు, వాడికి సోయిందా? వాడికి ఏమన్నా కాదు. 17 సెకండ్లు వాడు ఎవడన్నా కావచ్చు. అంతకుముందు 2 రెడ్లు పోయారు, ఇప్పుడు మా సోదరుడు ఒక ఆయన వచ్చిండు. అరే నిరుద్యోగులతో మాట్లాడకుండా ఏం పీకడానికి రా మీరున్నది? టీజీపీఎస్సీ చైర్మన్. నిరుద్యోగులు కలవకుండా మీరేమన్నా కసబులారా? మీరు జైళ్లలో 10 మంది పోలీసులు, 100 మంది, టీజీపీఎస్కి 100 మంది పోలీసులు ఎందుకు రాబాయ్? మీరేమన్నా కసబులా, తీవ్రవాదులా? మీరు జైల్లో ఉన్నట్టు దాక్కుంటున్నారు ఎదురా. రాజకీయ నాయకులు జైల్లో ఉన్నట్టే దాక్కుంటున్నారు. నిరుద్యోగుల్ని కలవకుండా నిరుద్యోగులను కోసం పెడుతున్నా. అది ఏ పార్టీ అయినా భూస్థాపితం చేయాలి. ఖబర్దార్, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు మీకోసం కాదు సోదరులారా. నిరుద్యోగులకి 1000 రూపాయలు ఇచ్చి, లక్షల రూపాయలు ఇచ్చి మీకోసం కాదు. ప్రభుత్వాన్ని నడపడానికి ఉద్యోగులు కావాలి. 4 కోట్ల మందికి ప్రజాసేవ చేయాలంటే రేవంత్ రెడ్డి ఒక్కడే సేవ చేస్తాడా? ఉద్యోగులు ఉండాలి కదా. ఉద్యోగులు లేకపోతే వీళ్ళు ఏం సేవ చేస్తున్నట్టు? అరే 17 నెలలైంది, విద్యాశాఖ మంత్రి లేడు, గత లేడు. మీకు 6 మంత్రి పదవులు ఇచ్చుకోవడం కూడా చేత కాదు. అసలు తెలంగాణకి 30 మంది మంత్రులు ఉండాలా. ఉన్న 17 మంది మంత్రులు కూడా ఫిల్ చేసుకోవడం చేత కాదు. మీకేం పరిపాలన వస్తుందిరా? మీకు అడ్మినిస్ట్రేషన్ రాదు, చదువు రాదు, మీకు ఏం తెలియదు అని కూడా తెలియదు. మీరు దేనికి పరికరాని చెత్తనా కొడుకులు రాజకీయ నాయకులు అవుతున్నారు. అవునా కాదా? కాబట్టి విద్యార్థి మేలు మొదటి తరం, ఇట్లా 3 తరాల నుంచి ఎన్ని తరాలు కోల్పోవాలి? తెలంగాణ అంటే త్యాగం. ఓట్లేసేటోళ్ళము ఎవరిని అడిగి మీరు ఎన్నికలు డిసైడ్ చేస్తున్నారు? మీ పోస్టులు మీరు భర్తీ చేసుకుంటున్నారు కానీ మరి నిరుద్యోగుల కోసం ఏదన్నా ఒక ఆలోచన చేస్తున్నారా? ఎంతసేపటికి పాత నోటిఫికేషన్లు పట్టుకొని మేము ఇన్ని ఫిలప్ చేసినాం అని చెప్పేసి మీకు నోటికొచ్చిన సంఖ్యను చెప్తున్నారు. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారా? మనం ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చినామో మనకి సిగ్గు అనిపించాలి. కొంచెమన్నా నిరుద్యోగుల ముందు కొంచెమన్నా మాట్లాడడానికి కొంచెమన్నా అనిపించాలి కదా. ఎట్లా ఏం ఆలోచిస్తున్నారో నాకైతే అర్థమైతే లేదు. 10,000 నోటిఫికేషన్లు ఇచ్చి 10,000 పోస్టులు ఇచ్చి మీరు 50,000 పోస్టులు ఇచ్చినామని చెప్పేసి నోటికి వచ్చిన సంఖ్యను చెప్పుకుంటున్నారు. ఇది చాలా దారుణం. దయచేసి ఇప్పటికైనా సరే మించిపోలేదు. జూన్ 2న మీరు ఖచ్చితంగా పక్కా జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఒకవేళ మీరు చేయకపోతే మా పెద్ద తలకాయల్ని ముందరికి దింపుతాము. మేము కూడా వెనకాల ఉంటాము. మొత్తం ఇక జాబ్ క్యాలెండర్ ఇచ్చే వరకు విన్నాము. మా మొదటి అడుగు ఈ రోజుతో మొదలైంది. ఇక సమరమే ఉంటది జాబ్ క్యాలెండర్ కోసం. ఇది జై తెలంగాణ. నిరుద్యోగి మేలుకో, నిరుద్యోగి మేలుకో, నిరుద్యోగి మేలుకో, నిరుద్యోగి మేలుకో, నిరుద్యోగి నోటిఫికేషన్. ఖబర్దార్ నిరుద్యోగ వ్యతిరేకులారా, ఖబర్దార్ నిరుద్యోగ వ్యతిరేకులారా, ఖబర్దార్ నిరుద్యోగ. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. రాజేందర్ జూన్ 2న జాబ్ క్యాలెండర్ ప్రకారంగా 13 నోటిఫికేషన్స్ వెంటనే, పోలీస్ నోటిఫికేషన్ వెంటనే, ఎస్ఐపిసి నోటిఫికేషన్స్ వెంటనే, మెగా డిఎస్సి వెంటనే, పవర్ సెక్టర్ నోటిఫికేషన్ వెంటనే, ఆల్ ఇంజనీరింగ్ గెజిటెడ్ నోటిఫికేషన్స్ వెంటనే, గ్రూప్ 1 నోటిఫికేషన్స్ వెంటనే, ఎఫ్బిఓ నోటిఫికేషన్ వెంటనే, జేఎల్టీఎల్ నోటిఫికేషన్ వెంటనే, డిప్యూటీ సర్వర్ పోస్టులు వెంటనే, జేఎల్ఎం నోటిఫికేషన్ వెంటనే, టైపిస్ట్ నోటిఫికేషన్ వెంటనే.
వెంటనే